తమిళనాడులోని ప్రముఖ శైవ క్షేత్రం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ పుణ్యకార్యం. ముఖ్యంగా పౌర్ణమి రోజున ఇసుకేస్తే రాలినంత జనం గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. తాజాగా 99 ఏళ్ల వృద్ధురాలు తన పుట్టినరోజును అరుణాచలంలో జరుపుకున్నారు. నడిచేందుకు ఇబ్బంది పడినప్పటికీ ఆమె 14 కిలోమీటర్ల ప్రదక్షిణను 13 గంటల్లో పూర్తి చేశారు. శివుడిపై ఉన్న భక్తి వల్లే ఆమె దీనిని పూర్తి చేశారంటూ ఆమె కొడుకు చెప్పుకొచ్చారు. 14 కిలోమీటర్లు టోటల్ 13 అవర్స్ తీసుకున్నారు. ఏజ్ అయినప్పుడు కూడా నడుస్తారు, కానీ కొంచెం మెల్లిగా నడుస్తారండి. అన్ని దేవుడి దయ, రమణ భగవాన్ దయ, అందరూ మనకు సహాయమే చేస్తారు. గిరి ప్రదక్షిణ మీరు చేశారంటే మీకు లైఫ్ లో ఏ ప్రాబ్లము రాదంట రమణ మహర్షి చెప్తున్నారు. మనం చెప్పలేదు, అది రమణ మహర్షి. పౌర్ణమిలో మాత్రం చెయ్యాలా, అలా ఏమి కండిషన్ లేవు, ఎప్పుడు చేయొచ్చు, అన్ని రోజులు చేయొచ్చు గిరి ప్రదక్షిణం. అందుకే నా రిక్వెస్ట్, ఎప్పుడు మీకు టైం దొరుకుతుందో అన్నామలై వచ్చేసారంటే ఒక్క గిరి ప్రదక్షిణం ప్లీజ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు బాగానే ఉన్నారు, 99 ఏజ్కి మంచితనంగా చేస్తారు. ఇప్పుడు కొంచెం చూపులు తక్కువ, అది ఒక ప్రాబ్లం. ఇప్పుడు 9 ఇవాళ 99th బర్త్డే. గురుభ్యో నమః. అందరికీ శుభోదయం. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, అమ్మ వచ్చేసరికి ఇవిడి షిరిడిలో ఉంటారు, మహారాష్ట్ర. ఆవిడ ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు గిరి ప్రదక్షిణ చేయడం అలవాటంట. ఇప్పుడు అమ్మ 99వ సంవత్సరాన్ని అడుగుపెట్టారు. ఈ 99వ సంవత్సరం కూడా గిరి ప్రదక్షిణ నిన్న సాయంత్రం 6:30 స్టార్ట్ చేసి ఈ రోజు 7:30 వరకు పూర్తి చేసుకుని వచ్చారు. కానీ ఇలాంటి అమ్మ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నాం అనేది మీరు ఒకసారి తెలుసుకోవాల్సిన విషయం. అందరం కూడా ఈ అమ్మని ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా గిరి ప్రదక్షిణ చేసి స్వామివారికి దయా కృపా కటాక్షాలు మనందరం పొందుతామని, స్వామివారికి మనం కృప పాత్రలు కాగలుగుతామని మీ అందరికి కూడా ఈ యొక్క వీడియో రూపంలో నేను తెలియజేస్తున్నాను. ఈ అమ్మ గిరి ప్రదక్షిణ చేసి వచ్చినందుకు ఈ అమ్మకు ముందుగా ఆ పరమేశ్వరుడు శక్తి ఇచ్చినందుకు స్వామివారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 99th బర్త్డే. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.